పవర్లు ఉన్నాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే జనం మెచ్చుతారా? కోస్తా, రక్తం తీస్తా అని అంటే అబ్బా సూపర్ మాట్లాడాడు సార్ అని చుట్టూ చేరి సప్పట్లు కొట్టి సన్మానం చేస్తారా? అందరేమో గాని హరీష్ రావు సార్ అసొంటోళ్ళు ఉత్తగుంటారా? ఇగో ఇట్లా మాటకు మాట జవాబు చెప్పి మందిలో ఇజ్జత్ తీసి గద్దెగడతారు. కౌంటర్లతోని కండ్లు తిరిగేటట్టు చేస్తారు. మీరు కూడా చూడుండ్రి, మాజీ మంత్రి హరీష్ రావు సారు ముఖ్యమంత్రిని ఎంత ముద్దుగా అరుచుకున్నాడో. పంటలు ఎండిపోయేటట్టున్నాయి, రైతన్నలు రందుల పాలయ్యేటట్టున్నారు, నీళ్లు లేక అన్నదాతలు కళ్ళ నీళ్లు పెడుతున్నారు. అవిటి మీద ఏం చేస్తారు సార్ అని అడిగితే ప్రతిపక్ష లీడర్లకు కొవ్వు బాగా పట్టింది అనుకుంటా ఏమన్నాడు సీఎం సార్ నిన్న. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఈ తీర్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతలలు ఉత్తగానే ఊకుంటారు అనుకున్నాడో ఏమో మరి సీఎం సారు. ఎంబటే రప్పున రంగంలోకి దిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఉండి పంచలతోని పంచర్ చేసింది. ఇట్లా ఈ డీజీపీని అడుగుతున్న కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మరి హోంశాఖను కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సార్ మీద కేసులు ఎట్లా పెడతారు పోలీసులు అయినా గానీ అని అనుకుంటా హరీష్ రావు కౌంటర్లను ఇరాం లేకుండా సోషల్ మీడియాలో తిప్పబట్టిరు కారుకర్తలు. ఈ ఒక్క ముచ్చట మీదనే కాకుండా ఖర్చులు పైసల ముచ్చట కూడా ముంగటేసుకుని కాంగ్రెస్ సర్కార్కు సురుకులు పెట్టి ఖర్చులకు ఇచ్చింది గట్టిగానే. అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసి సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. ఆ పైసలతో 4 స్కూళ్లు కట్టొచ్చు, 4 కాలేజీలు కట్టొచ్చు, 4 రోడ్లు వేయొచ్చు, కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలు క్షమించరు. రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు బాయే కదా. మరి నన్ను కోసినా పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టావా? ఇక అటెంక పబ్లిక్ లో తిరిగి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నా, మరి మీరేమంటారు అని కార్యకర్తల హుషారు పెంచేటట్టు మాట్లాడుకుంటా. మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర, మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? సంచులు చదువుకొని వస్తాము అని అంటే అందరం కూడా పాదయాత్ర చేద్దాం అనుకొచ్చింది ఇట్లా. కానీ మీ మాటల మీద హరీష్ రావు ఇట్లా కౌంటర్లు వేసిండు సార్ అని ఒకవేళ సీఎం తాను సీరియస్ గా అడిగినా కూడా హరీష్ రావు పార్టీ మారబోతాడు, హైట్ ఎక్కువ పెరిగిండు అని అనుకుంటా సంబంధం లేని ముచ్చట్లు ముంగటేసుకుంటాడు కావచ్చేమో గానీ కరెక్ట్ జవాబు అయితే రాదు. నీళ్లు తెప్పించి రైతుల బాధలు బాపే మాటలు అయితే బయటికి రావనుకుంటా రేవంత్ రెడ్డి తీరు మీద అంతంత పోస్టులు వేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజనాలిగా. తాతలు తండ్రుల గొప్పతనం చెప్పే కాలం గడిపేటోళ్ళు ఉంటారు ఊర్ల పొంటి. మా తాతకు 100 ఎకరాల భూమి ఉండేదట. మా అయ్య చుట్టూ 100 ఊర్లకు పెద్ద మనిషి అని మీసాలు వడి తిప్పేదట. సరే వాళ్ళ ముచ్చట పక్కకు పెట్టు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటిది అంటే గంజి గతిలే అన్నాడట. అగో అట్లనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం బాబు గారి ముచ్చట. విభజన జరిగింది, కొంత నేనే హైదరాబాద్ ని సైబరాబాద్ ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. పాపం చంద్రాల్ సార్ హైదరాబాద్ పేరు ఎత్తకుంటే ఏమైపోతాడో ఏమో అని అనిపిస్తున్నది అంటున్నారు సార్ మాటలు ఇన్నోళ్ళు. మైకు పట్టుకున్న హైదరాబాదే, మైకు లేకున్న హైదరాబాదే అనే తట్టు ఊదర కొడుతున్నారట. ఇంకా ఇన్నేళ్లు సారు హైదరాబాద్ పేరు చెప్పి కాలమేళ తీస్తారని అడుగుతున్నారట ఏపీ పబ్లిక్ కూడా. సరే ఇంతో అంతో హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు వచ్చేటట్టు చేసిండు కావచ్చు, కానీ తనకి హైదరాబాద్ పట్టణానికి పునాది రాయేసి డెవలప్ చేసినట్టు మాట్లాడితే ఎట్లా? ఇంకా ఎన్ని రోజులు హైదరాబాద్ పేరు చెప్తారని అడుగుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటింది. ఇన్నేళ్లలో ఏపీకి చెప్పుకునే తాందుకు రాజధానే సక్కలేదు. ఆ 12 ఏళ్లలో 7 ఏళ్లకు ఎక్కువ ఏపీని చంద్రబాబే ఏలిండు. మరి రాజధాని ఎందుకు హైదరాబాద్ కంటే ఎక్కువ డెవలప్ చేయలేదు? ఐటీ కంపెనీలు తెచ్చి తెల్లగా చేయలేదు? ఇంతసేపు తెలంగాణ డెవలప్మెంట్ మీద పడి ఏడుసుడు తప్ప ఇంకో ధ్యాసే లేదా అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హైదరాబాద్ హాలతి ఎట్లా మారిపోయింది అనేది అటు ఏపీ పబ్లిక్ ఇటు తెలంగాణ పబ్లిక్ కండ్లారా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా డెవలప్మెంట్ సాధించింది అనే దమ్ము ధైర్యం లేక ఇటువంటి మాటలు మాట్లాడు మంచి పద్ధతి కాదు చంద్రబాబు అని
తెలంగాణ వాదులు అంటున్నారు. ఇంతటి డెవలప్మెంట్ ఓర్చుకోలేకనే దీన్ని కూడా ఆయన ఖాతాలు వేసుకోనికే ఎప్పటికీ తెగతండ్లాడుతుంటాడు బాబు అని అంటున్నారు. ఇంకెన్ని రోజులు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు హైదరాబాద్ పేరు చెప్పి అమరావతిని అద్భుతం చేస్తా అని చెప్తాడో ఏమో. అడిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు తిరిగి చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తాడో ఇంకా ఏమో మరి అంటున్నారు. బాబు డెవలప్ చేసి ఇస్తేనే తెలంగాణ పబ్లిక్ బాగుపడుతుందని చెప్తానికి మస్తు ఆరాట పడుతున్నాను అంటున్నారు. ఎందుకు చంద్రాల సార్ మీకు ఈ ఈడుల గింత తిప్పలు? హైదరాబాద్ పేరు ఎత్తకుండా ఏపీ నేలుడు మీతో అయితలేదా? అమరావతి సంగతి ఏందో చూడురు జరా అని అంటున్నారు బాబు సార్ ముచ్చటిన్నోళ్ళు.